వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్లు జిల్లా రూపురేఖల్ని మార్చండి, చంద్రబాబు పిలుపు. నేను శివభక్తుడిని, నేను విషమంతా మింగేస్తాను, ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన. కార్పొరేట్ సంస్థలు స్వదేశీ వర్కర్లను అమెరికాకు తీసుకురావచ్చు, ట్రంప్ ప్రకటన. ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. 1962లో జవహర్లాల్ నెహ్రూ పాలనలో చైనా దురాక్రమణ వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదన్నారు. ఈ క్రమంలో మీరు నన్ను వ్యక్తిగతంగా ఎంత తిట్టినా నాకు పట్టింపు లేదు, కానీ దేశంలోని గొప్ప వ్యక్తులను అవమానించినప్పుడు అది తీవ్రంగా బాధిస్తుందని మోదీ అన్నారు. నేను శివుడి భక్తుడిని, అన్ని విషయాలను మింగేస్తానన్నారు. భూపెన్ హాజరికాకు భారతరత్న ఇవ్వడం సరైన నిర్ణయం కాదా? దీనిపై కాంగ్రెస్ పార్టీ అవమానించిన కరెక్టేనా అంటూ ప్రజలను ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ దేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలదీస్తోందని, అయినప్పటికీ నాకు 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకి ఇవ్వాలంటూ చెబుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. విదేశీ ఉద్యోగులను కూడా నియమించుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఇది అమెరికన్లకు ఉపకరిస్తుందని కూడా అన్నారు. అమెరికాలో పెట్టుబడులపై దక్షిణ కొరియా వార్నింగ్ తో వెనక్కి తగ్గిన ట్రంప్ చేతులు కాలక ముందే రూటు మార్చి దిద్దుబాటు చర్యలకు దిగారు. కూటమి ప్రభుత్వం 17 నెలల పాలన పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. భారత్ నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని తెలిపారు. గతంలో అమెరికాను అగ్రస్థానంలో చూసేవాళ్లం, ఇప్పుడు భారత్ ఆ దేశానికి సమాన స్థాయికి వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉందని తెలిపారు. కేంద్రం 2047 వికసిత్ భారత ప్రణాళిక తయారు చేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించిందని, ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబుల్, ఖురాన్ కావాలని కోరారు. సిఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామన్న చంద్రబాబు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మంత్రులను నియమించి కేబినెట్ మార్పు చేశామని చెప్పారు. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా దేరాజ్ కునుబిలి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనను జిల్లా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా పనిచేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలను తగ్గించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధీరజ్ కునుబిలి, ఐపీఎస్ 2020 బ్యాచ్. కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ వచ్చాను. ఇంతకుముందు పాడేరులో ఏఎస్పీగా, రంపచోడవరం ఏఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డీ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నాను. అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ 2.5 years 3 years కూడా గడపడం జరిగింది. అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది. సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్ గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు 100% వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్, సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను. అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దయచేసి ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి. ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ అన్నెసరీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోదిరెడ్డి నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారని, అక్టోబర్ 15లోగా ఓట్ల పునర్విభజన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు ప్రకటించడం జరిగింది. 2025 అక్టోబర్ 15 లోపల వార్డుల పునర్జీవించడం, మళ్ళీ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పడం, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల లిస్టును తయారు చేయడం, నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా అధికారులను నియమించడం, నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేయడం, డిసెంబర్ 15 తర్వాత సర్పంచులకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడం కూడా జరిగింది. మరి నేను కోరేది ఏమంటే, నేను మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నాగార్జున రెడ్డిగా నేను తెలియజేయడం ఏమంటే, ఇప్పటి నుండే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్యాడర్ పటిష్టంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం పైన రోజు రోజుకు విశ్వాసం సన్నగిల్లిపోతా ప్రజల నుంచి దూరం అవుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలక్షన్లు ముందుగానే ప్రకటించడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్య చదవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతుందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ విద్యార్థి లోకంపై చేస్తున్నటువంటి తీవ్ర నిర్లక్ష్యపూరిత మోసపూరిత వైఖరి ఏదైతే రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఉన్నదో దానిపైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మరో పోరాటానికి సిద్ధపడుతూ ఇవాళ రియంబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతూ ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ యూనివర్సిటీలలో కానీ ఇంటర్మీడియట్ నుండి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఉన్నత చదువుల వరకు ఏ కోర్సుకు సంబంధించి కూడా ఇవాళ రియంబర్స్మెంట్ లేకపోవటం చేత పేద వర్గాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఇవాళ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో నెలకొన్నది. కాబట్టి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా తక్షణమే 10,000 కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం రేవులపల్లి వద్ద జూరాల హైలెవెల్ వంతెన పాత జీవో ప్రకారం నిర్మించాలని, కొత్త జీవో ప్రకారం నిర్మించొద్దని రేవులపల్లి చింతరేవుల అఖిలపక్ష కమిటీ డ్యాంపై రాస్తారోకో చేశారు. వెంటనే జీవో రద్దు చేసి పాత జీవోను అమలు చేయాలని, లేకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క ప్రాజెక్టు పక్కన 1 కిలోమీటర్ పరిధిలోనే సపోర్ట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. హై లెవెల్ కెనాల్స్ అటు ఇటు అంటే డ్యామ్ నిర్మాణానికి అవసరమైన విధంగా ప్రజల రాకపోకలు కానీ అన్ని విధాల బ్రిడ్జ్ ఉంటుంది. కానీ మరి పాలకులు ఎంతమంది మారినా, ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇక్కడ అసలు బ్రిడ్జ్ నిర్మించే దానికి ఎందుకు కూడుకోవడం లేదో మరి అర్థం కావడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు చేయూత పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు ఆధ్వర్యంలో సైదాబాద్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా అందే రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే వికలాంగులకు 6,000, చేయూత పెన్షనర్లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్లు 4,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎలక్షన్ల కంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ని 6,000 పెంచుతానని, ఇతర సామాజిక పెన్షన్లు ఎవరికైతే 4,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ చేస్తానని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వైకల్యం కలిగిన వాళ్లకు కండర క్షీణత వాళ్ళకి ఏ విధంగానైతే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తుందో 15,000 రూపాయల పెన్షన్ తెలంగాణలో ఇస్తానని, వికలాంగుల హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని, ఏదైతే గత 14-15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టు ఏదైతే ఒకటి కూడా భర్తీ చేయలేదో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టు మొత్తం భర్తీ చేస్తానని, మహిళలకు ఏ విధంగానైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారో వికలాంగులకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 50% ఉచితం ఉన్నది. మిగతా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మంద సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నెలలు గడుస్తున్న గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రాజ్యం లేదు భోజ్యం లేదు, రాజ్యం లేదు భోజ్యం లేదు, రాజ్యం లేదు భోజ్యం లేదు, రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై కిసాన్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని, ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో గత ఎన్నికల సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని అమలు చేయకుండా 2,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 2 సంవత్సరాలు గడుతున్నా కూడా ఈ వికలాంగులతో పాటు వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కాటారం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి మాదిగ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. అనంతరం కాటారం తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి చిరంజీవి మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ పెంచాలని, కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా ఒంటరి మహిళలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఆంధ్రలో 6,000 జరుగుతుంది, 2,000 పెంచి 4,000 వస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వికలాంగులందరినీ ఆదుకోవాలని ఈ ముట్టడి చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇక అయినా వికలాంగుల దోశ ఆలోచించి కొంచెం కనకరించి వాళ్ళ మీద దయ చూపెట్టి వెంటనే విడుదల చేయాలని కాటారం మండలం ఎంఆర్పీఎస్ మంత్ర
చిరంజీవి మాదిగా డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇలా పనికి పోలేని పరిస్థితులు ఉంటారు. హాస్పిటల్ ఇబ్బంది, పైసలు లేక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి వాళ్ళందరికీ తక్షణమే 6,000 రూపాయలు పెంచిని, 4,000 రూపాయలు పెంచి 2,000 పెంచిని వెంబడే వాళ్ళకు ఇవ్వాలని జనాలు గౌరవ శ్రీ మందకృష్ణమారి నాయకత్వం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శీతల ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ప్రధానమంత్రి సూర్యగారు ఉచిత విద్యుత్ పథకంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటేశ్వరుడు యాదవ్ పాల్గొన్నారు. గొంతగల్ ఎమ్మెల్యే గుమ్మడూరు జయరాం మాట్లాడుతూ ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సూర్యగారు విద్యుత్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి సూర్యగారు సోలార్ పథకం ఇది చాలా అద్భుతమైన పథకం. ఈ పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు ఆ సంస్థ రావడం జరిగింది. ఆ సూర్యగారు అంటే ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ అంటే సోలార్ అద్దాలు. ప్యానెల్స్ అంటే కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి సోలార్ గ్లాస్ అలాంటివి మీకు చెప్పాలంటే ఎస్టీలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆంధ్ర పోలీసులు ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. కోడిపుంజుల దొంగతనం కేసులో ఫిర్యాదుదారులతో కలిసి గ్రామంలో హల్చల్ చేశారు. అనుమానితుడి ఇంటి సీసీ కెమెరాలు పగలగొట్టి చెల్లాచెదరు చేసి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, అక్కడ ఉన్న కోడిపుంజులను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇంట్లో యజమాని లేని సమయంలో పోలీసులు దాడి చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పోలీసు వాహనం సహా మొత్తం వాహనాలను అడ్డుకుని లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. ఏపీ నుంచి ఇక్కడ కానిస్టేబుల్ ఒక వెహికల్ వేసుకొచ్చి ఆ వెహికల్ తోటి ఇక్కడున్న పలానా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పుకుంటూ వాళ్ళ జనాభాని ఇంట్లో తీసుకెళ్లి రచ్చరచ్చ చేశారు. రచ్చరచ్చ చేసుకున్న క్రమంలో వీరివాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కానిస్టేబుల్ గారు రాజీ దాంట్లో ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు. ఇంకో క్రమంలో దానికి ఉన్న సీసీ కెమెరాలు మొత్తం ఆ ఉన్న 2-3 పగలగొట్టి ఈ సార్ ఆధారంలో జరిగిందని సారే చెప్తున్నారట. అది కరెక్టా కాదా మీరు వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకెళ్ళి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన ఆశ్రమం సంక్షేమ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న దినసరి వేతన వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వసతి గృహం ముందు నిరవధిక దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, దీంతో కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మన్ననూరు ఆశ్రమ పాఠశాల ముందు కళమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, బౌరమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. మాకు 6 నెలల సంది రూపాయి జీతం లేదు. ఒక్కరోజు పని చేసే వాళ్ళకేమో 1000 రూపాయల కూలి ఇస్తామంటారు. మాకు రాత్రి పగులు చేసే వాళ్ళకేమో 350 రూపాయలు ఇస్తామంటారు. ఇది ఎక్కడి న్యాయం సార్? మాకు మేము చేయబట్టి 16-17 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇదే 10 రూపాయల జీతంతో, ఇదే 10,000తో మా జీవనం ఇలాగే కొనసాగుతుందా? మీరు మా మీద ఏమైనా దయ చూపుతారా? మాకేమైనా దయ కలిగిస్తారా? దయచేసి పాదాభివందనాలు. మాకు శాలరీ పెంచండి సార్. మేము చాలా ఇప్పుడు ఉపాసాలు ఉండి చేస్తున్నాం సార్. తర్వాత 4 రోజులకి వెళ్ళి సమ్మెని కొనసాగిస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి స్పందన మీ అధికారుల నుంచి లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించండి. పాదాభివందనాలు. ఇట్లా ముగిస్తాం. సార్కి అందరికీ నమస్కారం. ఇగో మా బాధలు ఎవరికి చెప్పాలంటే ఏం కూడా సుఖం పడేటట్లేదు. ఇలా 4 రోజులాయే అన్నం లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. మాకు ఎవరు కూడా గింత కూడా సాయం చేసేటోళ్ళు లేరు. మాకు జీతాలు పెరిగేటట్టు లేదు.
మాకు ఎవరు కూడా అసలు వచ్చి. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని అవోపా ఆధ్వర్యంలో అమ్మవారిశాలలో ఉచిత హోమియో క్యాంప్, పెన్షన్ల పంపిణీ, దసరా వస్త్రాల పంపిణీ, పెన్షన్దారులకు అల్పాహారం పంపిణీ చేశారు. అవోపా ప్రెసిడెంట్ రెడ్డయ్య, తులసి, సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్నసుబ్బారావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కనుమలపుటి ప్రసాద్ హాజరయ్యారు. హైదరాబాద్ కి చెందిన రెక్సర్ ఫార్మసీ అధినేత మదనపల్లి సూర్యమోహన్ మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ నాగసింహాని వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సభకు వచ్చిన వృద్ధాప్య పెన్షన్స్ మరియు ఆర్థికంగా వెనుకబడిన వారు మరియు మహిళా సంఘం వారు మరియు ఈ సభను గౌరవగా ఉన్న అధ్యక్షుడు రెడ్డప్ప గారిని, సెక్రటరీ గారిని మరియు జాయింట్ సెక్రటరీ కానీ, దీనికి అమావాస్యాల గౌరవ అధ్యక్షుడైన ప్రసాదరావు గారిని అందరికీ నా ధన్యవాదాలు. నేను చెప్పేది ఒకటే, మన బీదలో ఉంటే వీలైన కాడికి సహాయం చేసేదానికి మన సంస్థలు చాలా పుట్టుకొస్తున్నాయి. దాంట్లో రెడ్డప్ప ఇప్పుడు నుంచి కాదు, అతను నేను 3వ ప్రెసిడెంట్ చేశాను. 3 సార్లు కూడా మంచి పేరు తెచ్చుకొని అందరికీ వీలైన కాడికి సహాయం చేసే మార్గంలో ఉన్నాడు. కాబట్టి అతడు మంచి వ్యక్తిత్వం, మంచి మాటలు, మంచి కలెక్షన్ కూడా చేసుకునే వ్యక్తి. లేకపోతే ఎవరో హైదరాబాద్ నుంచి మెడిసిన్ తెప్పించాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు రెడ్డప్ప గారిని కూడా గమనించాలా. అలాగే ఈ ప్రోగ్రాం ఇచ్చిన దాతలందరూ భారతీయుల బలీయమైన ఐక్యత, శక్తి హిందీ అని ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్ అన్నారు. కడప డివిజనల్ కార్యాలయంలో 2025 సంవత్సర హిందీ పక్షోత్సవాలను ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. అధికార భాషగా హిందీది 76 సంవత్సరాల చరిత్ర అని, ఈ సుదీర్ఘ కాలంలో హిందీ అధికార భాష మన జాతి అస్తిత్వాన్ని జయప్రదంగా ప్రాతినిధ్యం వహించిందని అన్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో కార్యాలయాల నిర్వహణలో, ఉత్తర ప్రభుత్వాలలో కార్యకలాపాలలో తాము హిందీ వినియోగం 100% చేస్తున్నామని ఆయన అన్నారు. హిందీని ప్రేమించాలని, గౌరవించాలని, ఆదరించాలని ఎల్ఐసి చైర్పర్సన్ ఆర్ దొరైస్వామి పిలుపునిచ్చారు. దొరైస్వామి పిలుపు తమకు శిరోధార్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ శ్యామ్ సుందరరావు, పర్సనల్ మేనేజర్ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పక్షంలో ఉద్యోగులకు నిర్వహించే హిందీ సంబంధిత పోటీలను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు హరేంద్ర, రమేష్ బాబు, జి బాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్లు జిల్లా రూపురేఖల్ని మార్చండి, చంద్రబాబు పిలుపు. నేను శివభక్తుడిని, నేను విషమంతా మింగేస్తాను, ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన. కార్పొరేట్ సంస్థలు స్వదేశీ వర్కర్లను అమెరికాకు తీసుకురావచ్చు, ట్రంప్ ప్రకటన. ఇవే ప్రవర్తన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.